సోక్రటీస్ నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు, కానీ లోకం దాన్ని పెడచెవిన పెట్టింది. ఎందుకంటే మనుషులుగా మన ఇంట్రెస్ట్ మొత్తం ఎంతసేపు పక్కవాడి మీదే. పక్కోడి మనసు తెలుసుకోవాలని ట్రై చేస్తే కొన్నిసార్లు బాధలు తప్పవు. బట్ నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా బాధ కలిగి తీరుతుంది. సో అందుకే నిన్ను నువ్వు దిద్దుకో అంటుంది ఈ స్టోయిసిజం. ఇలా నిన్ను నువ్వు దిద్దుకోవడానికి స్టోయిసిజం చెప్పే మొదటి మాట, నిన్ను నువ్వు గౌరవించుకో. మనం మన ఆత్మని పక్కోడి చేతిలో పెట్టి దానికి వాడు పూలమాల వేయాలని కోరుకుంటాం. అంటే నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోకుండా పక్కోడి రెస్పెక్ట్ కోసం వెంపర్లాడుతున్నావు. నీ బిలీఫ్ సిస్టమ్, హ్యాపీనెస్ ఇలా మొత్తం సామాజిక ఆమోదం మీద ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ సోషల్ మీడియానే తీసుకోండి. నువ్వు పెట్టిన ఒక పోస్ట్కి కొన్ని లైక్స్, డిస్లైక్స్, మరికొన్ని కామెంట్స్తో నువ్వెవరో నిర్ధారించేస్తున్నారు. ఆ నిర్ధారణే నిజమనుకొని నువ్వు కూడా గుడ్డిగా బ్రతికేస్తున్నావు. కానీ ఇక్కడ మనిషి మర్చిపోయిన ప్రైమరీ థింగ్ ఏంటంటే, నీ జీవితానికి నువ్వే అధికారివి, పక్కోడు ఏమాత్రం కాదు. సో ఈ విషయం నువ్వు ఎప్పుడైతే మర్చిపోయి పక్కోడి చేతిలో నీ లైఫ్ పెట్టావో ఆ క్షణమే నీకు నువ్వు హాని చేసుకుంటూ నీ సొంత ఆత్మని కోల్పోతున్నావు అంటుంది స్టోయిసిజం. అందుకే నీ ఆత్మని పక్కోడి చేతిలో పెట్టి దాన్ని హింసించడం మానేసి సుఖదుఖాలకు అతీతంగా బ్రతుకుతూ వాడు ఇది చెయ్యాలని అది చెయ్యాలని ఆశించకుండా నీకు సంబంధించిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. అలా యాక్సెప్ట్ చేయాలంటే ముందు నీ మనసుని నిర్మలంగా ఉంచుకో అంటుంది. అసలు మన మనసుని మనం ఎందుకని నిర్మలంగా ఉంచుకోవాలి? బికాజ్ మనం ఈ సొసైటీలో ఒక భాగం కాబట్టి. నువ్వు, నీ పక్కోడు, నీ తోటివాడు ప్రతిదీ కూడా నేచర్లో ఒక భాగమే. నువ్వు సరిగ్గా ఉండకపోతే సొసైటీ కొలాప్స్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, పక్కోడు సరిగ్గా ఉన్నాడా లేడా అని థింక్ చేయడం మానేసి ముందు నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అనేది చూసుకో అంటుంది. దీనికి స్టోయిసిజం ఇచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు రోజులో ఎంతో మందిని కలుస్తుంటావు. అందులో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. బట్ చెడ్డవాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళతో ఫైట్ చేయకు. ఎందుకంటే చెడ్డవాడికి మంచేదో తెలియదు కాబట్టి. కానీ నీ మనస్సు ఇప్పటికే నిర్మలంగా ఉండి ఉంటే నువ్వు మంచిని చూసుంటావు, చెడుని చూసుంటావు. సో నాదే కరెక్ట్ అని నువ్వు చెడుపై వ్యతిరేకంగా పనిచేస్తే చివరికి మిగిలేది ఒట్టి అలసట తప్ప మరేమీ కాదు. ఎందుకంటే స్టోయిసిజం మంచి చెడు నేచర్లో ఒక భాగం అని చెబుతుంది. మీరిద్దరూ ఒకే జాతి అని చెబుతుంది. నీ మనసు నిర్మలంగా ఉంటే వాడు నిన్ను ఏమీ చేయలేడు అని చెబుతుంది. సో నువ్వు ఒక స్టోయిక్లా ఉండాలంటే ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ధ్యానంలో కూరుకుపోవడం కాదు, నిన్ను నువ్వు చిత్రహింసలు పెట్టుకోవడం కాదు. జస్ట్ నీ ఇన్నర్ ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు శుద్ధి చెయ్యి. ఇది ఎలా చేయాలంటే, ఈరోజే నీ లాస్ట్ డే అనుకొని చెయ్యి. మార్కస్ అరీలియస్ అనే ఒక స్టోయిక్ చెప్పిన గొప్ప మాట ఇది. ఇదే నీ లైఫ్లో చివరి రోజు అయితే నువ్వేం చేస్తావో అలాగే ప్రతిరోజు చివరి రోజు అనుకుని బ్రతుకు. ఏ పని చేసినా ఇదే నీ లైఫ్లో చివరి పని అన్నట్టు చేయి. నీ జీవితానికి, జీవించడానికి ఏ పనులు అవసరమో కేవలం అవి మాత్రమే చేయి. అనవసరమైన అధ్యాయాన్ని, చెత్తని వదిలిపెట్టు అంటుంది. మనిషి అంటే కేవలం రక్తమాంసాలు, శ్వాస, నిన్ను నడిపించే ఒక జీవన సూత్రం మాత్రమే. సో నువ్వు ఈరోజే బ్రతికున్నావు, రేపేంటో నీకు తెలియదు. ఈ క్షణం మాత్రమే నీ చేతుల్లో ఉంది. అందుకే ఆ రక్తమాంసాలతో నిండిన దేహాన్ని వదిలిపెట్టు. ఇక శ్వాస అంటావా, ఒట్టి గాలి మాత్రమే. దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇక మిగిలింది నిన్ను నడిపించే జీవన సూత్రం. ఇక దాన్ని పట్టుకో. పక్కోడి కోసం పరిగెత్తడం ఆపేసి కనీసం నీ కోసం నువ్వు నడవడం నేర్చుకో. ఇంకెన్నాళ్ళు ఆ బానిస బ్రతుకులు? ఇప్పటికే నీ ముందు వెనక ముసల్దైపోయింది. సో ఇప్పటికైనా నీ ఆత్మని అమ్ముకోవడం ఆపేసి మనిషిగా బ్రతకడం నేర్చుకో. జస్ట్ లైక్ స్టోయిక్. నీకెంత చెప్పినా అర్థం కాకపోతే నువ్వు మరొక నీతి పాఠం నేర్చుకోవాల్సిందే. సో ఎటూ తీరకుండా కదలకుండా కూర్చో. నెక్స్ట్ పోడ్కాస్ట్లో మరొక దమ్ము ధైర్యం ఉన్న స్టోయిక్ని కలుద్దాం.